కృతజ్ఞతాభావం కలిగి ఉండుట. రాత్రి అయ్యే లోపలికి నేను ఈ అడవిని దాటి తీరాలి. తొందరగా అడవిని దాటాలని వేగంగా నడుస్తున్న వడ్రంగి హఠాత్తుగా తన వేగాన్ని కాస్త తగ్గించాడు. ఓ, ఏదో ఒక జంతువు నొప్పితో బాధపడుతున్నట్టుందే. ఈ శబ్దం ఏనుగు గాండ్రింపులాగా ఉందే. ఆ వడ్రంగి శబ్దం ఎక్కడ్నుంచి వస్తుందో చూశాడు. అప్పుడు దెబ్బతిన్న ఒక తెల్ల ఏనుగు కనిపించింది. అరెరే, దానికి రక్తం కారిపోతుంది. నేను దానికి సాయం చెయ్యాలి. మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్లిన ఆ వడ్రంగి దాని గాయానికి మందు వేశాడు. నీకు ధన్యవాదాలు. ఈ గాయం వల్ల నేను నడవలేకపోతున్నాను. ఇప్పుడు చాలా బాగుంది. బాధే తెలియలేదు. ఏనుగుకి నొప్పి తగ్గి లేచి మెల్లగా నడవసాగింది. కొన్ని నెలల తర్వాత ఆ వడ్రంగి మళ్ళీ ఆ అడవి గుండా వెళ్ళాడు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా వ్యాపారం బాగానే లేదు. నేను ఎలా బతుకుతానో అర్థం కావట్లేదు. ఇది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. రోజు రోజుకి నేను బీదవాడినైపోతున్నాను. ఆ సమయంలో వడ్రంగికి ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ తెల్ల ఏనుగు అతని వెంటపడింది. ఇది మనం ఆ రోజు నయం చేసిన ఏనుగులా ఉందే. హేయ్, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అవును, ఎందుకిలా శోకంగా ఉన్నావు? చెప్పు. వడ్రంగి తన పరిస్థితిని దానితో చెప్పాడు. బాధపడకు మిత్రమా, నేను నీకు సాయం చేస్తాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు దొరికిన మంచి అవకాశం ఇది. నువ్వెలాగా నాకు సాయం చేస్తావు? నా దంతాన్ని కోసి తీసి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మే. నీకు బోల్డంత డబ్బు దొరుకుతుంది. దాంతో జీవితాంతం సుఖంగా ఉంటూ. లేదు లేదు, అలాగ నేను చేయలేను. నీకు చాలా నొప్పిగా ఉంటుంది. అదేమీ లేదు. ఓ అంగుళం వదిలేసి మిగతాది కోసి తీసుకెళ్ళు. వడ్రంగి ఏనుగు చెప్పినట్టే చేశాడు. నీకు ధన్యవాదాలు. ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు సంతోషంగా ఉండడానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వడ్రంగి బంగారాన్ని మంచి ధరకి అమ్మి జీవితాన్ని సంతోషంగా గడిపాడు. వర్స్ దారుణమైనది. గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు. టస్క్ ఏనుగు దంతం.